యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏమంటే మిథున రాశి వారికి 2026 ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఎలా ఉంటుంది, రాశి భవిష్యత్తు, దీని గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్, తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ చేయండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా? రండి. 1/1/2026 001 మినిట్ రాశి చక్రం తీయబడింది. ఆ ప్లానెటరీ పొజిషన్ ప్రకారంగా మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అంటే 100 out of 100 బాగుందంటే ఒక 5-10% ఎగ్జాజరేషన్ చేయకూడదని పక్కన పెట్టినాం అంతే. సో చాలా జాక్పాట్ ఇయర్ 2026. ఎలా అంటే ఈ 1/1/2026 001 మినిట్ కుండ్లీ తీసాము, రాశి కుండ్లీ, రాశి చక్రము. దాని ప్రకారంగా మిథున రాశిలో గురువు ఉన్నారు. గురువు వచ్చి 7వ అధిపతి, సప్తమ స్థానాధిపతి రాశిలో ఉండేది, విపరీత రాజయోగం. రాశ్యాధిపతి వచ్చి బుధుడి ఇంట్లో ఉన్నాడు. గురువు ఇంట్లో గురువు ఉండాల్సిందే బుధుడి ఇంట్లో ఉన్నాడు, బుధుడు ఉండాల్సిందే గురువు ఇంట్లో ఉన్నాడు. పరివర్తన యోగం, విపరీత రాజయోగం చెప్తారు దీన్ని. పరివర్తన యోగం అంటే ఎలాంటి విషయాల నుంచి వీళ్ళు తప్పించుకొని రావచ్చు అనే మాదిరిగా అలా ఎక్స్టెన్షన్ 180 డిగ్రీలు. ఆ రాశిలో నేను ఉండాల్సింది, ఈ రాశిలో నేను ఉండాల్సింది, ఇంటరెక్స్చేంజ్ అయింది. పరివర్తన యోగం. దాని తర్వాత బుధుడు శుక్రుడు, మిథున రాశికి పూర్వ పుణ్యాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి బుధుడితో ఉన్నాడు, లక్ష్మీనారాయణ యోగం. తర్వాత సూర్యుడు బుధుడు, బుధాదిత్య యోగం, కుజుడు సూర్యుడు, సూర్యమంగళ యోగం. ఇవన్నీ చూసేటప్పుడు డబ్బు పరంగా చాలా బాగుంటారు. వెదర్ ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ అండ్ దెన్ బిజినెస్ పీపుల్. బిజినెస్ పీపుల్ కంటూ ఒక 10 రూపాయలు పెట్టుబడి పెడితే 5 10 ప్రాఫిట్ వచ్చే యోగాలన్నీ ఉన్నాయి. దానివల్ల బిజినెస్ పీపుల్లో ఎవరే కావచ్చు, వెదర్ కాయగూరలు అమ్మే వాళ్ళ నుంచి బంగారు, గోల్డ్, సిల్వరు, తర్వాత ప్లాటినము, డైమండ్ అమ్మే వాళ్ళ దాకా ఫస్ట్ క్లాస్గా ఉంటారు. రియల్ ఎస్టేటు, భూమి పరంగా అగ్రికల్చర్, ఫార్మింగ్ చేసేవాళ్ళు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ జరిపేవాళ్ళు, ఫుడ్ అండ్ బేవరేజెస్, సీ ఫుడ్. సో అన్ని కేటగిరీ బిజినెస్ పీపుల్కి చాలా మంచి ప్రాఫిట్ వచ్చే యోగాలు ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసేవాళ్ళు వేరే దేశాలకు వెళ్ళాలి, వేరే స్టేట్కి వెళ్ళి వర్క్ చేయాలి, ప్రమోషన్ తీసుకోవాలి, కుదురుతుంది. గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసేవాళ్ళు ఫ్రమ్ కానిస్టేబుల్ టు కమిషనర్, కార్పొరేటర్ టు మినిస్టర్, మంచి ప్రమోషన్స్. మీ మీద ఏదైనా కేసులు, ఎంక్వైరీస్ ఉంటే ఈ సంవత్సరం మీరు అన్ని కేసులు కొట్టేయచ్చు, ఈజీ. అంతా చాలా బాగుండే సంవత్సరం ఈ సంవత్సరం. సో ఈ మాదిరిగా లాటరీ పడే యోగం ఉంది. దానివల్ల హై ఎండ్ వెహికల్స్ అంతా ఎయిర్పోర్ట్లో పెట్టుంటారు. 5,000 10,000 టికెట్ కొనుగోలు చేయండి, లాటరీ కొనుగోలు చేయండి. దానివల్ల లాటరీ అంగట్లో కూర్చొనేది కాదు, 10-20% మీ ప్రాఫిట్లో లాటరీ కోసం పెట్టండి, మంచిది అవుతుంది. సో కమ్బ్యాక్ ఉంటుంది, దాంట్లో ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఉంటుంది. దాని తర్వాత పెళ్లి కోసం ఎదురు చూసేవాళ్ళకి మంచి సంబంధాలు, సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళకి సంతానం కలిగే ఛాన్సెస్ ఉంది. సో ఇవన్నీ ప్లస్ పాయింట్సే. సో ఆల్మోస్ట్ 2వ స్థానం అధిపతి చంద్రుడు, ధనస్థానాధిపతి 12వ ఇంట్లో ఉంటే కూడా ఉచ్చ స్థానంలో ఉన్నాడు. సో అనిరీక్షిత ధనాగమనము ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడాను మీకు అన్ని ప్లస్ పాయింట్సే. సో ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్లో ఉండే వాళ్ళకి ఓకే, మంచి చోట్ల ఎడ్యుకేషన్కి సీట్లు దొరకవచ్చు, అబ్రాడ్లో సీట్లు దొరకవచ్చు, అబ్రాడ్లో వర్క్ పర్మిట్ దొరకవచ్చు. 10వ ఇంట్లో శని ఉండే దానివల్ల అది కూడా చాలా మంచిదే. సో ఆల్మోస్ట్ ఒక 90%, ఓకే 95% మిథున రాశి వాళ్ళకి ఉండే వాళ్ళకి చాలా మంచి విషయాలు జరిగే యోగాలన్నీ ఉన్నాయి. సో మీ ఎఫర్ట్ ఇంకా ఇచ్చుకొని పోయినారంటే ఇంకా మంచిది. బట్ ఇక్కడ ఒక 5-10% ప్రాబ్లం అని చెప్పినాను కదా, అది ఎలా అంటే నార్మల్గా మిథున రాశికి 3వ ఇంట్లో కేతు, 9వ ఇంట్లో రాహు. 9 వచ్చి పితృస్థానం అంటాం, 3 అనే ప్లేస్ వచ్చి సహోదర స్థానం అంటాం, అన్నదమ్ముల స్థానం. సో అన్నదమ్ములు, నాన్న, వీళ్ళతో పాటు గొడవలు, ప్రాపర్టీ లిటిగేషన్ అవేదన ఉనిందంటే అది ప్రాబ్లంలో ఉంటుంది. అదే మాదిరిగా అన్నదమ్ములకి నాన్నతో, నాన్న, చిన్నాయన వీళ్ళతో గొడవలు పడి కాస్త గ్యాప్ వచ్చే మాదిరిగా ఉంటుంది. వాళ్ళ ఆయుష్యానికి కూడా గండాలు ఉన్నాయి.
అది తెలుసుకోండి. నాన్న తన సొంత తమ్ముడు, అన్న వాళ్ళకి ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ అయింది, పెద్ద సర్జరీ, చాలా యముడు దగ్గరికి పోయి ఇచ్చినారు, బతికొచ్చిందే చాలా కష్టం అనే మాదిరిగా సంవత్సరం కాబట్టి చిన్న చిన్న గొడవలో, మనస్తాపాలో, ఈర్ష్యలో ఉంటే వాళ్ళతో పెట్టుకోకండి. అన్న కదా, తమ్ముడు కదా, నాన్న కదా, అదొకటి చూసుకోండి. ఇదొక్కటే మీకు నెగిటివ్ పాయింట్ కావచ్చే కానీ మిగతా అన్ని విషయాల్లో ఇల్లు కట్టుకోవచ్చు, స్థలం కొనొచ్చు, జాయింట్ వెంచర్లు చేయొచ్చు, ఇవన్నీ చాలా మంచిగా జరుగుతుంది. బిజినెస్ అంతా చాలా బాగుంటుంది. ఈ 2 విషయాలు మీకు చాలా ప్రాబ్లం ఇవ్వచ్చు. నార్మల్ దీనివల్ల నర్వ్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మిథున రాశి వారికి స్ట్రెస్, టెన్షన్ ఎక్కువ వల్ల లైట్ మైల్డ్ స్ట్రోక్స్, నర్వ్స్ రిలేటెడ్ ప్రాబ్లము, తమ్ముడు, అన్న తమ్ముడు, తర్వాత తండ్రి, చిన్నాయన, పెదనాయన వాళ్ళకంతా కాస్త ప్రాబ్లం. సో అది కాస్త చూసుకోండి. ఇదే ఒక 5% ప్రాబ్లం అంటే. దీన్నంతా బయట వచ్చేదానికి ఏం చేయాలి గురుగారు? పరిష్కారం, లక్ష్మీ నరసింహన్ని దర్శనం చేయండి. లక్ష్మీనారాయణ దర్శనం చేసేది చాలా మంచిది. లక్ష్మీ నరసింహని దర్శనం చేసేది. లక్ష్మీ నరసింహ ఎన్ని కావాలి మీకు, చాలా శ్రీక్షేత్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. దాంట్లో ఆంధ్రప్రదేశ్లో కదిరి లక్ష్మీ నరసింహస్వామి చాలా విశేషమైన ఒక మూల విరాట్. 365 days కవచంతో పాటినే ఉంటారు. నెలలో ఒకసారి అంటే 365 daysలో ఒక 12 తూర్లేమో స్వాతి నక్షత్రం రోజు ఆయనకి అభిషేకం మూల విరాట్కు. అప్పుడే మీరు దర్శనం చేసేదాన్ని కుదురుతుంది, ఇంకెవరు దర్శనం చేయలేరు. దానివల్ల ఒక స్వాతి నక్షత్రానికి లక్ష్మీ నరసింహస్వామి మూల విరాట్కి అభిషేకం చేసి దర్శనం చేసి రండి. సంవత్సరానికి ఒకసారినో 2 సార్నో చాలా మంచిగా ఉంటుంది. మీ లైఫే సూపర్గా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది. అక్కడ అన్నదానానికి విశేషంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు. సో మా ఇంటి దేవుడు కాబట్టి మనం రెగ్యులర్గా అక్కడ విజిట్ చేస్తాము. ఈ మధ్యలో మంచి అన్నదానానికి మీ బర్త్డే మీరు ఏ రోజు కోరుకుంటారో ఆ రోజు అన్నదానం చేసేదానికంతా అక్కడ ఇది ఉంది. ఓకే, మీ చేతిలో అయినంత వరకు ఆ టికెట్ ఒకటి కొనుగోలు చేసి మీ ఫ్యామిలీ తరపున ఏదైనా ఒక రోజులో అన్నదానం చేయించండి. మీకు ఏదేది ప్రాబ్లం ఉంటుందో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రాబ్లం అన్నీ సరిపోతుంది. దాంతోపాటు కన్యలోని పిలుస్తాం, ఒక 10th స్టాండర్డ్ లేదంటే పీయూసీ అంతే లాస్ట్. ఆ ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళకి కన్యలతో తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ మెటీరియల్, బుధుడు అంటేనే మీనరాశికి అధిపతి, ఎడ్యుకేషన్ మెటీరియల్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం. మిథున రాశి వారికి ఏ సమస్యలు వస్తుందో ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేసి సక్సెస్ఫుల్ ఇయర్గా 2026 గడిపే ఛాన్సెస్ ఉంది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.